పార్టీ ఆల్రెడీ మీ అన్న పెట్టి మునిగిపోయింది. మళ్ళీ నువ్వు పార్టీ పెట్టావు, అయినా ప్రజలు ఆదరించే ముందుకు వచ్చారు. 3 ఏళ్ళు నువ్వు నిద్రపోయినావు. నిద్రపోయేసే స్పెషల్ స్టేటస్ ఏముంది? నువ్వు అడగాల్సింది ఏమన్నా వద్దన్నారు నేను అడిగేది. అది ఏదో నువ్వు అడగకుండా, నువ్వు పని చేయకుండా, నువ్వు చేతులు కడుక్కుంటూ ఆ ఎంపీల మీద తోసేసి ఎంపీలు రాజీనామా చేయాలి. ఎంపీలు ఎందుకు రాజీనామా చేయాలి అంటున్నాము? మీ అన్నటర్మ్ అయిపోతా ఉంది కాబట్టి. మీ అన్నటర్మ్ 1.5 సంవత్సరమో ఎంతో ఉంది. మీ అన్న టర్మ్ అయిపోతా ఉంది కాబట్టి మీ అన్న ఎట్లా పార్లమెంట్కి రావటం లేదు సరిగా. ఆయన మంత్రి లేదు కాబట్టి ఆయన పార్లమెంట్కి రాడు. ఆయన మంత్రి ఉంటేనే పార్లమెంట్కి వస్తాడు. సో ఆయన సరిగా రావటం లేదు. ఆయనకి ఎట్లా ఇష్టం లేదు పార్లమెంట్ మీద. సో ఆయన పార్లమెంట్ మీద ఆయనకి ఎట్లా ఇష్టం లేదు, ఆ ఒక సాక్రిఫై చేసినట్ల, వాళ్ళ అన్న సాక్రిఫై చేసినట్ల, రాజ్యసభకు సీటుకు సాక్రిఫై చేసినట్ల అందరూ రాజీనామా చేయండి అంటే వీళ్ళన్న ముందు రాజీనామా చేసే రావచ్చు. ఎందుకంటే టర్మ్ అయిపోతూ ఉంది. ఇలాంటి చౌకబారు స్టేట్మెంట్లు, చౌకబారు చేయటం బాగలేదు. ఈ రాజకీయాలు అనేది గడ్డం పెంచుకునేది, గడ్డం కొరుకుతున్నంత ఈజీ కాదు. గడ్డం పెంచుకోవటం ఈజీ, గడ్డం కొరుక్కోవటం ఈజీ. ఆయన ఆ పనులు చేస్తూనే ఉంటాడు. అలాంటివి ఈజీ కాదు. లేకపోతే రాజకీయాలు రోడ్లో పట్టుకొని, బాటలు పెట్టుకుని, రోడ్లో పెట్టుకుని ప్రజలు ఒక 2 రోజులు ఆదరించవచ్చు. 3వ రోజు నువ్వు ఏం చేస్తావు? ప్రజలు బాటలు పెట్టుకొని రోడ్లు తిరిగినావు ఈజీ కాదు. లేకపోతే నువ్వు ఎవరినన్నా అనొచ్చు. నిన్ను అనేది నీ కొంతమంది పాపం నీ ప్రేమికులు ఉంటారు, నీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళతో అల్లరి చేస్తారు, వాళ్ళని పిచ్చు పోటు కొడతారు. ఇటువంటివి జరగవు. ఏదో ఒకటి జరిగింది, జరిగిపోయింది. ఇట్లాగానే నువ్వు ఫ్యాన్స్ లేపించి రెచ్చగొట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద నువ్వు మాట్లాడింది వేదము, నువ్వు ఎవరన్నా నీకు వ్యతిరేకం చేస్తే వాళ్ళ మీద అల్లరి చెప్పించాలంటే పిచ్చు పోటు కొడతారు. వాళ్ళకు ఫ్యాన్స్ ఉంటారు, అందరికీ ఫ్యాన్స్ ఉంటారు. ఇట్లా తిక్కజాస్తి చేయొద్దని ఆయన సలహా ఇస్తున్నాను. నా బట్టు ఇలాంటివి నువ్వు మద్రాసులో పోయి చెప్పు. మేడం గారు జయలలిత ఉన్నారు, నీ కాళ్ళు చేతులు ఇవ్వకొట్టి లోన్ ఇప్పిస్తాను. ఇక్కడ చేసినట్ల నువ్వు ఎంపీలు రాజీనామా చేసాయి, వాళ్ళు రాజీనామా చేసాయి, నేనున్నాను అని చెప్తే ఏం చేస్తావు? నువ్వు చేయాల్సింది ఎంపీలు త్యాగం చేసే రెడీ ఉన్నారు. ఎన్నోరావు ఒక ఎంపీ గారు అన్నారు, మేమందరూ రాజీనామా చేస్తాము, ఇస్తారేమో అడుగుమన్నాడు. అందరు రాజీనామా చేస్తే ఏమవుతుంది? డెమోక్రసీ కంట్రీలో మళ్ళీ ఎలక్షన్లు పెడతారు, మళ్ళీ వస్తారు. లేకపోతే ఈ రాజీనామా వల్ల ప్రైమ్ మినిస్టర్కి ఏమైనా ఒరిగేది ఉందంటే ఏమీ లేదు. ఎందుకంటే ఆయన 2/3 మెజార్టీ ఉంది. నువ్వు రాజీనామా చేస్తే చెయ్యి, లేకపోతే ఓనికి కావాలని ఎంపీ ఇది అంటారు. ఆ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి స్పెషల్ స్టేటస్ ఇవ్వటం లేదు. ఆ కెపాసిటీ ఉందంటే మా ఎంపీల సీట్లకి అంత వాల్యూ ఉంది, ప్రైమ్ మినిస్టర్ మాకు లొంగుతారంటే ఈజీగా లొంగిపోయేవాడు. సో ఇవన్నీ మీరు చూసుకొని ఎందుకు ఎమోషనల్గా మాట్లాడుతున్నారంటే ఇంకోతోరు మాట్లాడద్దని పవన్ గారికి, ఇంకోతోరు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళని కించపరిచారు. నువ్వు ఎంత వేరే వాళ్ళు గౌరవిస్తావు, నీకు ప్రజలతో గౌరవం ఇస్తారు. నువ్వు ఏం చేస్తావు ప్రజలకు చెప్పు. అంతేగాని నువ్వు వాళ్ళని వీళ్ళని కించపరిచేది అది తప్పుడు సందేశం పోతుంది. ఒకతూరు నడుస్తుంది, 2 తూరు నడుస్తుంది, 3వ తూరు నడవతుంది అని ఆయనకు సలహా ఇస్తున్నాను. దయచేసి పవన్ గారు ఈ సమయాన చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ రాజ్య పరిపాలన ఇలా ఉండేది కాదు. ఇంత నష్టంలోనూ ఇంత ఇబ్బందుల్లోనూ రాజ్య పరిపాలన చంద్రబాబు గారు చేస్తున్నారు. వారికి మీరు సహకరిస్తున్నారు. ఎంత సహకరిస్తారో అలాగే సహకరిస్తుంది. వర్తమాన రాజకీయ నాయకులు యువతకి మేలు చేయలేకపోతే నాకు చాలా బాధ కలుగుతుంది. సినిమాల్లో చాలా చెప్తాం. సినిమాల్లో 2 గంటల్లో 2.5 గంటల్లో చాలా అద్భుతాలు చెప్పొచ్చు. ఆస్తులు దానం చేయొచ్చు, రౌడీల్ని విలన్ని కొట్టేయచ్చు, హీరోయిన్లతో పాటలు పాడొచ్చు.